నమస్తే బోసుకుమరి. హరిహర వీరమల్ల సినిమా దీన్ని ట్రిమ్ చేశారు. సినిమా ఇంతకు ముందు ఉన్నటువంటి నిడివికి ఇప్పటికి తగ్గింది. ఈ వివిఎఫ్ఎక్స్ షార్ట్లు ఏవైతే ఉన్నాయో దీన్ని తీసేసి మామూలుగా 2 గంటల 30 చిల్లర 40 వరకు ఉన్నది. ఇప్పుడు 2 గంటల 22 నిమిషాలకి అట్లా వచ్చేసింది. దానికి ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటిని తీసేసి సినిమాని మళ్ళీ ప్రదర్శనకి తీసుకొచ్చారు. ప్రదర్శింపబడుతుంది. దీంట్లో ఇప్పుడు కొంత వేస్ట్ అనేటువంటి విధానాన్ని తీసేస్తే ఇంకా ఇప్పుడు సినిమా చూడటానికి చాలా చక్కగా ఉంది అనేటువంటి విధంగా సెకండ్ హాఫ్ బాగుంది. మామూలుగా ఇంతకుముందు సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంది అనేటువంటి విధంగా మాట్లాడారు కదా. కాబట్టి ఆ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది ఇంకా చాలా ఎలివేట్ అయింది, చాలా బాగుంది అనేటువంటి విధంగా చాలా మంది రివ్యూలు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నటువంటి దాని ఉంది. అంటే సినిమా థియేటర్లకు వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు సెట్ అయ్యాయి, బాగుంది సినిమా అనేటువంటి విధంగా, ఇంకా అంటే ఇంతకు ముందు బాగుంది దానికంటే ఇంకా బాగుంది అనేటువంటి విధంగా ఈ ట్రిమ్ చేసిన తర్వాత చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. మరి దీని మీద ఇంకా మళ్ళీ ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా ఒకటైతే క్లారిటీ, హరిహర వీరమల్ల సినిమాకి సంబంధించి అయితే మాత్రం ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది అనేటువంటి విధంగా వార్తలు వస్తున్నాయి. బట్ సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా ఉంటాయంటే అసలు ఏంటి అనేటువంటి పరిస్థితి చాలా రోజులు గడిస్తే కానీ తెలియదు, బయటకి ఖచ్చితంగా తెలియదు. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం ఇక ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకోవటమే, ఎవరు మాట్లాడుకోవటమే. మరేమైతే చెప్పు.